భారత్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. హిందువులపైన దాడికి తెగబడుతోంది. రాజధాని ఢాకాలో హిందువులకు సంబంధించిన వారిపైన నడి రోడ్డు పైన చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ కార్మికుడికి నడి రోడ్డు పైన ఒక చెట్టుకి మెడకి తాడుగట్టి వేలాడదీసి నిప్పంటించే సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అదొకటే కాదు, భారత్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు కొన్ని వేలాది మంది యువకులు. అయితే ఈ నిరసనలో షరీఫ్ ఉస్మాన్ హాదీ అనేటువంటి ఓ ఉద్యమకారుడు, వాడెవడు ఉద్యమం చేశాడంటే అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా అవామీ లీగ్ అప్పుడున్నటువంటి సమయంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సిచ్యువేషన్లో ఆ ఉద్యమకారులందరికీ కూడా ఒక నాయకత్వం వహించి నాయకుడిగా, ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తిగా కూడా వ్యవహరించాడట. ఇప్పుడు ఈయనని ఎవరో తెలియదు, కానీ ఓ నలుగురు నడి రోడ్డు పైన ఆయన నినాదాలు చేస్తూ ఉద్యమిస్తున్న సమయంలో గన్తో ఫైర్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే గన్తో ఫైర్ చేసి పరారైపోయిన సంఘటనలో 6 రోజుల పాటుగా చికిత్స పొందుతూ బంగ్లాదేశ్లోనే కాదు సింగపూర్కి సైతం తరలించి చికిత్స అందించింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం, యుఎస్ ప్రభుత్వం. అయితే ఆయన మరణించాడు. ఆ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ నిరసనకారుల వాదన ఏంటంటే ఇతన్ని చంపిన వ్యక్తులు భారతీయులే, అతన్ని చంపి భారతదేశానికి పారిపోయారన్నటువంటి మాటని ఆ నిరసనకారులు చెప్తున్నారు.